కవితమ్మ బయటకు వచ్చేందుకు మాట్లాడుతున్నారు. ఆ రోజు రేవంత్ రెడ్డి బయటకు వచ్చినప్పుడు ఇలానే మాట్లాడారు. రేవంత్ రెడ్డి పార్టీ మారిన తర్వాత ఇంకెవరు సీఎం క్యాండిడేట్ లేరా కాంగ్రెస్కి అని కూడా అన్నారు. అలాగే ఇప్పుడు కవితమ్మ పార్టీ పెట్టి చేస్తే తప్పేంటి? జాగృతి అనేది ఒక పార్టీగా అనౌన్స్ చేసి ఆ పార్టీ తరపున నిలబెట్టి ఆ పార్టీ తరపున కొన్ని సీట్లు తను తీసుకొని కొంతమంది ఎమ్మెల్యేలను చేసి తదుపరి తండ్రి చెప్పినట్టు మొత్తం కలిసి మళ్ళీ కూటమి ఏర్పడితే మళ్ళీ ప్రభుత్వాన్ని నడిపించకూడదని గ్యారంటీ ఏంటి? నీకు తెలుసా? గ్యారంటీ లేకుండా లేదు. తెలుసా? తెలియదు కదా. కాబట్టి బీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా ఏ రకంగా చూసుకున్నా అక్కడ లోపల ఉన్నది కేసీఆర్ అపరమేధావి. నేను ఇంతకు ముందు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నాన్న ఒంటి చేత్తో పోరాటం చేసిన బక్క పలసని మనిషి రాష్ట్రాన్ని సాధించి 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించాడు. ఇంకో పేరు కూడా వినపడలా. రేపు 10 వారాల్లో తను బయటకు వచ్చిన బిడ్డలు రెండ్రా అని అంటే అంటే అంటాడా పక్కన పెట్టు అంటే అని క్వశ్చన్ వేస్తున్నా. అయిపోయా కదా. అయితే ఇప్పుడు ఏంటి? చలో వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. రేపు నేను చచ్చిపోయినా నా బిడ్డలు నిలబడతారు అనే నమ్మకంతో కూర్చున్నాడేమో ఆయన. ఆ నమ్మకంతో కూడా కూర్చుని ఉండొచ్చు కదా. కాంగ్రెస్తో అది నేషనలైజ్డ్ పార్టీ.